నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాము. మీరు వచ్చిన ప్రతిసారి కూడా మీ క్లయింట్స్ తో మాట్లాడటానికి చాలా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళతో ఏమీ నాకైతే ప్రత్యేకంగా సంబంధం లేకపోయినప్పటికీ మన వీడియోస్ ద్వారా మీకు కనెక్ట్ అవ్వటం అనేది, అలాగే వాళ్ళ సమస్యల నుంచి బయటపడ్డారన్న మాట వినటం డెఫినెట్ గా మనసుకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఎవరైనా బాగుండాలి అని కోరుకుంటేనే కదా మనం బాగుండేది. సో అలాగా ఇందులో ఒక స్వార్థం కూడా ఉంది. ఇంకొక క్లయింట్ కూడా సిద్ధంగా ఉన్నారు మేడం. ఒకసారి మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, సుమన్ టీవీ నుంచి. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను బాగున్నానమ్మా. ఎప్పుడు కలిసారు మేడం ని? 13 సంవత్సరాల క్రిందట కలిసానండి నేను అమ్మా బాబోయ్. అంటే అప్పుడు మేడం స్టార్టింగ్ ఏమో మరి నాకు తెలీదు. నేనైతే భక్తి టీవీలో చూసానండి, భక్తి టీవీలో కార్యక్రమంలో. అవునండి. ఓకే. అప్పుడు మా పెదబాబు అయితే ఎంఎస్సి చేశాడు ఎలక్ట్రానిక్స్. కానీ వాడికి జాబ్ ఎక్కడొచ్చినా ఇంకా 1 month తప్పితే 2 months అలాగా మళ్ళీ వచ్చేసేవాడు వెనక్కి. జాబ్ లో చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకో ఏంటో మాకేం అర్థమయ్యేది కాదు. తనైతే మంచి స్టూడెంటే. అప్పుడు నేను అనుకోకుండా ఒకసారి మేడం ప్రోగ్రామ్ చూసాను. అప్పుడు మేము హైదరాబాద్ లో ఉన్నామని మా పెదబాబు దగ్గర. అప్పుడు బాబుతో చెప్పాను. అప్పటికే బాబు చాలా పూజలు అవి చేశాడు, చాలా మంది దగ్గర తిరిగాము, ఎన్నో రెమెడీస్ అవి చేసాం. ఏంటంటే అలసిపోయాడు మాట అండి. ఇంకా నమ్మకం పోతుంది కదా. అవునండి. అప్పుడు నేను కాదు, లాస్ట్ అండ్ ఫైనల్ మేడం కలుద్దాం ఒకసారి, మంచిగా రెమెడీ ఇస్తానని చెప్తున్నారు, నాకు ఎందుకో నమ్మకం కలుగుతుంది అని చెప్పి నేను చాలా ఫోర్స్ చేసి తీసుకెళ్ళానండి బాబుని. తీసుకెళ్తే అప్పుడు మేడం చెప్పారు, ఏవో పూజలు చెప్పారు. 10 రోజులు చేయమని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి, లక్ష్మీదేవికి, అమ్మవారికి అది పూజలు అలా చెయ్యాలని చెప్పారు మాట అండి. మాకు అన్ని డీటెయిల్ గా ఇచ్చారు. మేము అవన్నీ చేసాం, ఫాలో అయ్యాం అన్ని కూడా. మేడం ఎలా చెప్పారు అలాగా. మాకు డౌట్ వచ్చినప్పుడు అలా మేడం ఫోన్ చేసేవాళ్ళం. మేడం కూడా అన్ని వివరంగా చెప్పేవారు మంచిగా. మేము అన్ని చేసామండి. చేసిన తర్వాత మంచి జాబ్ వచ్చిందండి బాబుకి. సెటిల్ అయ్యాడా మరి అందులో? అందులో సెటిల్ అయ్యాడు. ఇంకా అలా 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 మాట స్టెప్ బై స్టెప్ ఈ రోజు మంచి కంపెనీలో మంచిగా జాబ్ చేసుకుంటున్నాడు. సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. మీ అబ్బాయి ఎలా, హ్యాపీయా? మా అబ్బాయి హ్యాపీ అండి. ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ చిన్న బాబు కొంచెం ఇబ్బందులు పడుతున్నాడు. పడుతుంటే దేనికి సంబంధించి? జాబ్ పరంగా అంటే ఒకటే జాబ్ మంచిగానే వచ్చిందండి తనకి. కానీ జాబ్ లో అయితే పెద్ద ఇబ్బంది కాదు, కంటే శాలరీ పెరగకపోవడం అలాగా ఉంది. ఇది కాకుండా పిల్లలకి కొంచెం హెల్త్ ఇష్యూ. వాడు ఉండే ఇల్లు ఒకటి కొంచెం మంచిగా లేదంట, కొనుక్కున్నాడండి హైదరాబాద్ లోని. ఆ ఫ్లాట్ కూడా మంచిగా లేదని మేడం చెప్పారు. అప్పుడు కూడా నేను మేడం కలుద్దామని రీసెంట్ గా అండి, మొన్నే ఒక 20 రోజుల క్రితమేమో మేడం కలిసి మాట్లాడేమో, రెడీ ఇచ్చారు. బాబు కూడా పూజలు ఫాలో అయ్యాడు. ఇప్పుడైతే కానీ పూజలు ఫాలో అవుతున్నప్పుడు అయితే కొంచెం ఇబ్బందులు పడ్డాడండి. ఇబ్బందులు వచ్చాయి వాడికి. ఎటువంటి ఇబ్బందులు? పిల్లలకి హెల్త్ ఇష్యూస్ మాట అండి. అంటే ఆ నెగటివిటీ పోవడానికి ఇష్టపడట్లేదు అంతే కదా. ఫుల్ ఫీవర్ వచ్చేసింది. వాడు కూడా చాలా ఇబ్బంది, తలపోటు వచ్చేసేది. మా కోడలు కూడా ఇబ్బంది పడింది. కానీ అయినప్పటికీ విడవకుండా చేశారా, వదలకుండా? అస్సలు వదలలేదు. మేడం ఫోన్ చేసి మాట్లాడుతుంటే అలా ఉంటది, మీరు ఏం కంగారు పడొద్దు, చెయ్యండి అని చెప్పారు. చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం రిలీఫ్ గా ఉందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఆ రోజు బాగున్నట్టు అనిపిస్తుంది అన్నమాట మాకు. ఇంకా పూజలు అవుతున్నాయని చెప్పారు మేడం. కంప్లీట్ అయ్యేసరికి మొత్తం మీకు ఎలాగో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది. నమ్మకం చాలానండి. ఏదో భగవంతుడు మేడం రూపంలో వచ్చి మాకు సాయం చేశాడా అనిపిస్తుంది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అంతే కదా, మనుష్య రూపంలోనే రావాలి మరి భగవంతుడు. అద్భుతం. ఇప్పుడు మేడం గారి వల్లే మీతో కూడా నేను ఫోన్ మాట్లాడగలను. అయ్యో నాదే ఉందండి మేడం, చెప్పండి. నేను ఎందుకంటే మేడం చాలా బిజీ ఉంటారు, మాలాటోళ్ళు 3 మంది ఆవిడకి. మేమేం చెప్దామన్నా కూడా చెప్పలేము, కలవలేము. మేడం థ్యాంక్స్ చెప్పండి. మీకు థ్యాంక్స్. తప్పకుండానండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని నాతో పంచుకున్నారు. కృతజ్ఞతలమ్మా. మీ చిన్న అబ్బాయి కూడా సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే మేడం. అయితే పూజలు చేస్తున్నప్పుడు మధ్యలో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఏంటి? అలా వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటే, అది ఈ పూజలు ఎంత పవర్ఫుల్ ఉంటే ఆ పూజ చూడండి వాళ్ళని చేయనివ్వకుండా ఆపుతుంది.
కానీ అది ఎందుకంటే దుష్ట శక్తులు ఆపుతూ ఉంటాయి. వాళ్ళ లోపల ఉన్న నెగిటివ్ గ్రహాలు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే నెగిటివ్ వైబ్రేషన్ ఎలా ఉంది, ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేసి ఉన్నారనుకోండి, లేదు వీళ్ళు ఉన్న స్థలంలో కూడా ఎవరో చనిపోయిన ఒక నెగిటివ్ ఆత్మ ఉంటే కూడా వాళ్ళకి ఆ స్థలంలో పూజ చేయనివ్వదు. కానీ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే నేనే ముందుగానే చెప్పెడతాను, ఫీవర్ వస్తుంది, లేకపోతే ఆవిలింతలు ఎక్కువ వస్తూ ఉంటుంది. కొంతమంది ఆ పూజ ఫాలో అవుతున్నప్పుడు బాగా హెడేక్ వచ్చి అసలు పూజలే వద్దబ్బా పక్కకు పెట్టేస్తామని అనిపిస్తుంది. కానీ కూడా తప్పకుండా చేయవాలని చెప్తాను. ఎందుకంటే ఆ నెగిటివ్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆ వైబ్రేషన్ తెలుస్తుంది. అదే వాళ్ళకి ఫస్ట్ టైము వాళ్ళ బాడీలో ఆ నెగిటివిటీ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఫీవర్ రూపంలోనే వచ్చి ఉంటది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, కామన్ ఫీవర్ అనుకుంటా. 1 వీక్ కంటిన్యూగా వచ్చి ఉంటది. దాని తర్వాతలోంచిదా వాళ్ళకి అసలే బాగాలేదని చెప్తూ ఉంటారు. అది నిజం. ఎందుకంటే ఒక నెగిటివ్ బాడీలో ఎంటర్ అవుతున్నప్పుడు అలానే ఉంటుంది, బాడీలోంచి వెళ్తున్నప్పుడు నా పెయిన్ ఉంటుంది. చాలా మంది భయపడతారు, కానీ పూజ చేయాలి, వదలకూడదు. అయితే ఎవరికి ఏం నెగిటివ్ అయితే జరగదు, ఎంత మంచిదే జరుగుతాయి మన పూజల వల్ల. ఖచ్చితంగా. అయితే తర్వాత చూడండి ఎంత మంచిగా ఉంది అని చెప్తున్నారు. ఆంజనేయ స్వామికి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసేటటువంటి పూజ ఎలా చేస్తుంది? మంచిగా చేసుకున్నారు. వాళ్ళ అన్నయ్య కూడా అప్పుడు 13 years బ్యాక్ చూపించుకున్నారు. సో అప్పట్లో డైరెక్ట్ అపాయింట్మెంట్ చూపించుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో అందుకే వాళ్ళు కూడా మంచిగా అయింది. సో రీసెంట్ గా తీసుకున్నారు. సో ఈ బాబు కూడా ఏంటంటే స్టార్ట్ అయినప్పట్లోంచి తనకు అసలు బాగాలేదు, ఆల్రెడీ ఆయనకి హెల్త్ ఇష్యూ ఉంది. కానీ ఈ పూజ ఏంటంటే ఆయన చేయనివ్వకుండా ఆపుతుంది, కానీ మంచిగా అయ్యారు ఇప్పుడు. సో ఇంకా తనకి దేని గురించి తన కోరిక పెట్టుకున్నారో, వాళ్ళు ఉన్న స్థలం గురించి మేజర్ గా ప్రాబ్లం ఉంది, దాని గురించి రెమెడీ వాళ్ళకి కావాలి, ప్లస్ ఫైనాన్షియల్ గా బాగా మంచి గ్రోత్ ఉండాలని చెప్పి తీసుకున్నారు. తప్పకుండా అది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పగల, వాళ్ళు ఇంకా సీనియర్స్, 13 years నుంచి మీతో పరిచయం ఉంది కాబట్టి అద్భుతం. అయితే ఇది జాతకాన్ని అనుసరించి మాత్రమే మీరు ఇచ్చేటటువంటి రెమెడీస్ పనిచేస్తాయి. అవును. ఇప్పుడు లేదండి డైరెక్ట్ గా ఇట్లా చెప్పేయంటే అందరికి అట్లా వర్కౌట్ అవ్వదు. అవును. సో వారి జాతకాన్ని బట్టి కస్టమైజ్డ్ గా చేసి ఇస్తారు. దానివల్ల వాళ్ళకి ఫలితం అనేది ఉంటుంది. వీళ్ళంతా చూడండి ఎంతో మంది దగ్గర తిరిగి అసలు అలసిపోయామండి, ఎక్కడ రిజల్ట్ లేదు అనే వాళ్ళకి మన రెమెడీస్ ఇస్తాం కూడా చెప్తూ ఉంటాం. ఖచ్చితంగా లాస్ట్ అండ్ ఫైనల్ హోప్. ఖచ్చితంగా చాలా చాలా సంతోషం. ఇటువంటి వాళ్ళ కష్టాల నుంచి ఎవరైనా కూడా కష్టం నుంచి బయటపడ్డారు అనే మాట చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. చాలా మీరు ఒక బ్యూటిఫుల్ సర్వీస్ చేస్తున్నారు. భగవంతుడు రక్ష ఎప్పటికీ మీ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు మేడం. నమస్తే. మంచిదండి.